గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా పాపాగ్ని నదిపై వంతెన నిర్మాణం 3 ఏళ్లైనా పూర్తి కాలేదు. వందల సంఖ్యలో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే తాడిపత్రి కడప జాతీయ రహదారి వంతెన వరదలకు తెగింది. 3 ఏళ్ల కిందట 70 కోట్ల రూపాయలతో 4 వరుసల రహదారి వంతెన నిర్మాణం పనులు ప్రారంభమైన అటవీశాఖ అధికారుల కొర్రీలతో పనులు నిలిచిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అటవీశాఖ అధికారులతో జాతీయ రహదారుల విభాగంతో చర్చలు జరుపుతోంది. 2021 నవంబర్ 20న భారీ వరదల కారణంగా వైఎస్సార్ జిల్లా కమలాపురం సమీపంలోని పాపాగ్ని నదిపై నిర్మించిన 50 ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. ఫలితంగా కడప నుంచి తాడిపత్రి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను సుమారు 3 నెలల పాటు దారి మళ్లించారు. తాత్కాలికంగా 4 కోట్ల రూపాయలతో గత వైకాపా ప్రజాప్రతినిధులు అప్రోచ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసిన కొన్నాళ్లకే వరదకు కొట్టుకుపోయింది. మరోసారి కోట్ల రూపాయలు వెచ్చించి మళ్లీ అప్రోచ్ రోడ్డు వేశారు. శాశ్వత వంతెనకు గత ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికలకు ఏడాది ముందు కొత్త వంతెన నిర్మించడానికి టెండర్లు పిలిచి 70 కోట్ల రూపాయలతో 570 మీటర్ల పొడవున వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. 4 వరుసల రహదారిలో భాగంగా అత్యవసరంగా ఒకవైపు మాత్రం వంతెన నిర్మిస్తున్నామని జాతీయ రహదారుల విభాగం అధికారి తెలిపారు. వంతెన నిర్మాణం సందర్భంగా అలైన్మెంట్ ఏర్పాటు చేసే క్రమంలో అటవీశాఖ పరిధిలోని భూమిలో వంతెన నిర్మిస్తూ ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని జాతీయ రహదారుల విభాగం ఈఈ భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. పాపాగ్ని బ్రిడ్జ్ అది మామూలుగా 70 కోట్లది 4 లేన్ అయితే ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే చేస్తున్నాము. కడప ముద్దనూరు ప్రాజెక్టులో ఇంకా సగం వస్తుంది. మళ్ళీ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ఒక సైడ్ మాత్రమే ఇచ్చినారు. ఆటంకం అదే ఫారెస్ట్ ప్రపోజల్ ముందు మనము ఇనిషియేట్ చేసినప్పుడు అప్పుడున్న ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు నాగార్జున రెడ్డి గారు ఇచ్చిన ప్రకారం మనం సర్వే చేసినాము. సర్వే చేసి వర్క్ చేసేటప్పుడు కొత్త డిఎఫ్ఓ గారు సందీప్ రెడ్డి గారు వచ్చి లేదు మా బౌండరీ చేంజ్ అయింది మీరు అని అంటే మళ్ళీ మనం సర్వే చేయడంలో ఆ పాత బౌండరీకి కొత్త బౌండరీకి మధ్యలో మనం కొంత వర్క్ టేకప్ చేసినాము. సో ఈ మధ్యలో వాళ్ళు ఏమంటారంటే పాత బౌండరీ కాదు కొత్తగా మేమైతే ఫిక్స్ చేసిన బౌండరీని కరెక్ట్ ఫారెస్ట్ దాన్ని వాళ్ళ అప్రహెన్షన్ ఉంది. మనం ఏమంటామో మీరు ఇచ్చిన ప్రకారం మేము పనిచేసినాము, దీంట్లో మా తప్పేం లేదు, మాకు పర్మిషన్ ఇవ్వండి అని మనం ప్రెజర్ చేస్తున్నాము. దీనికి ఫారెస్ట్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించినారు. వాళ్ళు ప్రపోజల్ను కూడా ఢిల్లీకి పంపిస్తాము వైలేషన్ అని రాయకుండా అంటున్నారు. దానికి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా తెలియజేసినాము. ఎమ్మెల్యే గారు కూడా ఆయన లెవెల్లో ఆయన శత విధాలు నేను ప్రయత్నం చేస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. గతంలోది ఏంటంటే బ్రిడ్జి అప్పటి ఉన్న టెక్నాలజీని బట్టి వాళ్ళు పైల్స్ ఇవన్నీ లేవు. అప్పట్లో ఓపెన్ ఫౌండేషన్ అంటే పైనే ఉంటుంది ఫౌండేషన్ 2-3 మీటర్ల కింద. ఇప్పుడు మనం వెళ్ళింది ఏంటంటే 10 నుంచి 15 మీటర్ల కిందికి వెళ్ళాం పైల్స్. సో ఇవి ఎంత వృద్ధితో వచ్చినా కూడా ఎంత స్కవర్ డెప్త్ అంటామో దాన్ని టెక్నికల్గా ఎంత వృద్ధితంగా ప్రవహించినా కూడా ఆ డెప్త్ను కాల్చి ఇది కోయలేదు, రివర్ కోత అంటాం. సో అది కాబట్టి అన్ని విధాలు తట్టుకుంటుంది. ఎటు వచ్చినా కూడా సమస్య ఉండదు, ఎలాంటి సమస్య కూడా. ఇది దాదాపు 100 సంవత్సరాలైనా కూడా ఎలాంటి అభ్యంతరం దీనికి ఏమీ ఉండదు. ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపి అటవీశాఖ అధికారులను ఒప్పించేందుకు అధికారులతో సహా స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పాపాగ్ని బ్రిడ్జ్ పైన కూడా ఆయన ఈ మధ్యన ఫారెస్ట్ ఆఫీషియల్స్ని అందరినీ పిలిపించి ఎందుకు డిలే అవుతుంది, నాకు అర్జెంట్ కావాలా, 3-4 మంత్స్లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఎట్టి పరిస్థితుల్లో తెప్పియాలని ఆయన పై అధికారులను కలవడం జరిగింది. అది సీఎం గారికి అవసరమైతే సీఎం వాళ్ళు కూడా నేను పరిశీలి చేస్తానని ప్రామిస్ చేసినాడు. ఆయన సహకారము చాలా ముఖ్యంగా ఈ టన్నులకైతేమి పాపాగ్ని బ్రిడ్జి వరకు ఎక్కువ ఉంది. ఆయన కృషి కూడా పాపాగ్ని బ్రిడ్జ్ ఎట్టి పరిస్థితుల్లో మేము జనవరికి ఆపరేట్ చేయాలని ట్రాఫిక్ డిసైడ్ అయినాము. సో పాపాగ్ని బ్రిడ్జ్ అయితే ఈ ట్రాఫిక్ చాలా వరకు సమస్య కడప ఎర్రగుంట్ల సమస్య చాలా వరకు తీరిపోతుంది. అన్నీ సవ్యంగా జరిగితే అది కూడా జనవరికి ట్రాఫిక్ అలౌ చేద్దామని మేము మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం.